అందరికీ నమస్కారము. మేము ఆటోనర్ కోసము 85లో చాలా ఇబ్బంది ఎంకరేజ్ వచ్చి బాగా తరిపి మాకు చేశాడు మన పొద్దుటూరులో అందరికీ మెకానికల్ అందరి లోపల పేరం చేయడం. అప్పుడు ఏం చేయాలి ఎంకరెడ్డి గారు ఏం చేశారంటే మనకు స్థలం ఇప్పిస్తా అన్నాడు. మా వాళ్ళు ఏంటంటే మెకానికల్ ఉన్నారు కానీ పని చేస్తారు, ఏదైనా తెలివిగా మనం చేసుకోలేం. ఆయన ఇలా ఇది ఇలా మొత్తం ఇదంతా ఇప్పిస్తా అన్నాడు ఎంకరెడ్డి గారు. అప్పుడు మన వాళ్ళు ఏమన్నాయంటే ఆయన తీసుకొని రా అన్నారు రాసుకొని. మా వాళ్ళు ఏం చేసినా అప్పుడు 500 మంది రాసినారు. ఏమయ్యా మీరు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాసుకుంటే అది అయిపోయింది. దానిపోయినాక మీరు ఇంటికి పోవాలంటే అప్పుడు 85లో దానికి ఒకటి నీలాపురంగా లింగాపురం కాడ కొన్నాం మేమే అంత డబ్బు పెట్టి. నేనే దానికి కూడా ఫస్ట్ పెట్టిన తర్వాత మళ్ళా 85 నుంచి 90 దానికి కాలే. 95లో ఏం చేశాను మళ్ళీ ఆయన శ్రీనివాసులు ఆయన వచ్చినాడు, తరుగుతున్నాడు డిఎస్పీ వచ్చింది తరుగుతున్నాడు మాకు అందరికీ. తరుగుతుంది ఏం చేస్తామనుకుంటే అప్పుడు మళ్ళీ మేమే మచ్చి చేసుకొని అనిల్ సారు మేమంతా మాట్లాడుకొని అనిల్ సార్ ఒక 70,000 ఇచ్చినాడు, నేను 50,000 ఇచ్చి ముందు ఇవన్నీ భూములు కొన్నాం. ఎంత భూమి ఎంత ఇప్పుడు టోకెన్ ఇచ్చారు రోడ్లు వస్తానే ఇన్ని నుంచి కాకముందు అప్పుడు టోకెన్ ఎంత ఇచ్చినాము 2,000-3,000 ఇచ్చాం భూమికి ఎకరాకు. అయితే వాళ్ళు రైతులు బాగా మాకు సాయం చేసినారు. చేసినా మేము అంతా కలిసి రాజా కృష్ణానంద ఉన్నారు చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఏముందంటే రోడ్ల కోసం చూసినాం. అప్పుడు తెలుగుదేశం ఉన్నది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, అన్నీ వచ్చినా ఎవరు పట్టించుకోలే. పోయే అన్ని ఇస్తానం కానీ ఇవన్నీ మట్టి రోడ్డు వేయడం అది పని చేస్తున్నారు. మాకు పంచాయతీ రోనాడు సార్ ఏదానికి మాకు సపోర్ట్ చేస్తున్నారు. రోనాడు సార్ ఏది చేస్తానంటే నీళ్లకు ఏదైనా పంచాయతీలు చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఎవరు మాకు పట్టించుకోలే, మా మీద లేనిటిని పెడుతున్నారు. అట్టగా ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారు మేము ఆయన దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉండి తిరిగి చెప్పుకుంటాను. మేమంతా అసోసియేషన్ అంతా పోయి చెప్పి చేస్తానా మేము వదిలిన వచ్చేది మేము చేసి పెడతా, నా డబ్బు అయినా పెట్టి వేస్తా, సొంత డబ్బు పెట్టి చేస్తా, మీరేం భయపడాలంటే లేదన్నా మాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా అందరూ ఒకరిగా మాట్లాడుతున్నాడు, నువ్వు పోతున్నావు కదా ఏం చేస్తాను అంటే లేదు చేస్తా అన్నాడన్నా, మీకు తప్పకుండా చేపిస్తానా అని అన్నాం. మేమంతా పోయి నేను బాలయ్య జనం అంటే మేమంతా పోతాను గ్రూప్గా ప్రకృతి భాష పోయి మాట్లాడి వస్తా అంటే ఆయన ఏమన్నాడు నీకు ఎలక్షన్ ముందర నేను వేపిస్తా నా సొంత డబ్బులు అయినారని అని అన్నాడు ఆయన. అంటేనే ఈరోజు మొదలు పెట్టించాను. నిన్న మన 3 రోజు నుంచి పెట్టి చెప్పి మాకు చెప్పినాడు ఇట్లా వస్తుంది ఎంత వస్తా ఓల్డ్ చేస్తాడు పని అంతా, మీరు ఏం భయపడకండి. మళ్ళీ మాకు ఏమిటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డ రోడ్లు ఉన్నాయి అవి కూడా చేపిస్తా అన్నాడు. ప్రభుత్వం వస్తానే మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఏది మీ ఆటోలో కూడా అద్దం ఉన్నట్టు చేసి పెడతా అన్నాడు ఎమ్మెల్యే గారు. దాని ప్రకారం మనం అవకాశం కల్పించారు ఎమ్మెల్యే గారికి చేసేవాళ్ళం మేము. నమస్కారం అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.